రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయులు చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్, కమిషనర్ పి ప్రశాంతి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినమని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేసేందుకు ఆనాడు ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ సమగ్రత కోసం, భద్రత కోసం, ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ స్వరాజ్యమే నా జన్మ హక్కు అని ప్రకటించిన బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, సుభాష్ చంద్రబోస్, బిపిన్ చంద్రపాల్, గోపాలకృష్ణ గోఖలే వంటి మహనీయులు సామాన్య ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, డిప్యూటీ డైరెక్టర్ రామారావు, సిటీ ప్లానర్ జి కోటయ్య, ఎస్ఈఎంసీహెచ్ కోటేశ్వరరావు, మేనేజర్ అబ్దుల్ మాలిక్, రెవెన్యూ అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, రవికుమార్, ఎంహెచ్ఓ ఏ వినూత్న, సిఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ నాగమణి, ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోని అడుగు పెడుతున్నందుకు భారత పౌరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. ఎంతోమంది ప్రాణత్యాగం, పోరాట పటిమ ఈ రోజున ఈ స్వాతంత్ర వాయువులు కానీ మనందరం కూడా పీల్చగలుగుతా ఉన్నాం. వాటన్నిటిని కూడా అనుభవించగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజున భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం ఏం జరిగింది, ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉండడానికి అన్న విషయాన్ని అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకోవడంతో పాటు దేశ సమగ్రత కోసం, భద్రత కోసం, ప్రగతి కోసం అందరూ కూడా నిస్వార్థంగా పనిచేయవలసిన అవసరం ఉంది. మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రపంచ దేశాలతో పాటు పోటీ పడతా ఉన్నాం. కానీ రాజమహేంద్రవరంలో మనం చూసినట్లయితే పారిశుధ్య పరంగా ఇంకా స్వాతంత్రం రాలా. పారిశుధ్య కార్మికులు కానీ ఆ సిబ్బంది కానీ ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ప్రజల నుంచి వారి యొక్క సహకారం ఇంకా కొరత కనబడతా ఉంది. మనం వాళ్ళని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి, పారిశుధ్య పరంగా కలుగుతున్న సమస్యలను తెలియజేయాలి, ఈ నగరం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వాళ్ళకి తెలియజేయాలి. తప్పకుండా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నాడు పారిశుధ్యం పైన ఏదైతే మనం కార్యక్రమాలు చేస్తా ఉన్నామో అది వచ్చే సంవత్సరానికి ఈ నగరంలోని మెరుగుపరిచే విధంగా పారిశుధ్యాన్ని అంటే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ఈ పారిశుధ్య పైన మనం అందరం కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సందర్భంలో అనేక అంశాన్ని శాసనసభ్యులు ప్రస్తావించారు. దేశం ఆర్థిక ప్రగతిలో జపాన్ను మించి 3వ స్థానానికి వెళ్ళే ప్రయత్నాలు ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో మన దేశం ప్రగతిలోకి వెళుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రపంచ దేశంలోనే అగ్రగామి దేశంగా ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఉలిక్కిపడుతున్నారు. అలాంటి వాళ్ళు భారతదేశంలో కూడా కొంతమంది అలాంటి ట్రంపులు భారతదేశంలో కూడా ఉప ట్రంపులు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మన ప్రగతి. దీంట్లో మనం అందరం కూడా ఇలాంటి రోజున ఒక్కరోజే
మనం ఈ కార్యక్రమం చేయడం లేదు. తిరంగా యాత్రలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో అన్ని ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఆలోచన దేశంలో నిర్మాణం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించారు. మాట్లాడిన వక్తులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం యొక్క విశిష్ట, దాని వెనక ఉన్న త్యాగం, అలానే ఎంతమంది పోరాటంలో ప్రాణాలని కోల్పోతే మనకి ఈ స్వేచ్ఛా జీవితం అనేది వచ్చింది. ఈరోజు మనం జీవిస్తున్న జీవితం, మనకు నచ్చిన చదువుకుంటున్నాం, మనకి నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, మనకి నచ్చిన భాషని మాట్లాడుతున్నాం, మనకి నచ్చిన హక్కులని సాధించడానికి పోరాటం కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన హక్కు. ఇప్పుడు మనం 78 సంవత్సరాలుగా దీన్ని మనం అనుభవిస్తున్నాము అంటే దీని వెనుక ఎందరో మహానుభావుల త్యాగం ఉంది. వాళ్ళ జీవితాంతం, వాళ్ళ పర్సనల్ జీవితాన్ని కూడా త్యాగం పెట్టి మన కోసం వాళ్ళ పోరాటాలు సాగించి దీన్ని మనం ప్రసాదించి ఏమీ ఆశించకుండానే వాళ్ళు దిగంతాలకి ఎగారు. సో అలాంటి వాళ్ళని మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనలో కూడా నింపుకోవాల్సిన సందర్భం ఇది. ప్రభుత్వాలు చాలా మంచి కార్యక్రమాలు చేస్తాయి, ప్రజాప్రతినిధులు కూడా దానికి చాలా మంచి సహకారం ఇస్తారు. అందుకే భారతదేశం రోజు రోజుకి పురోగతిలోకి వెళ్తుంది. కానీ ప్రతి పౌరునిగా మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. మన పని మనం నిబద్ధతతో నిర్వహించడమే మన బాధ్యత. సో మనకి ఏవైతే బాధ్యతలు మనకి కల్పించబడ్డాయో దయచేసి అందరూ కూడా ఆ బాధ్యతల్ని నిస్వార్థంగా నిబద్ధతతో అందించండి. అదే